వార్ 2 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటించడం, అది కూడా ఒక యాక్షన్ సినిమాలో కనిపించడం అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ఇద్దరు అగ్రశ్రేణి నటులు ఒకే స్క్రీన్‌పై ఎలా నటిస్తారు? వారి మధ్య యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయనే దానిపై దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వార్ 2 సినిమా గురువారం విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో ఓసారి చూద్దాం. సినిమా కథ చాలా రొటీన్ గా మొదలవుతుంది. అజ్ఞాతంలో ఉన్న హృతిక్ రోషన్ ను పట్టుకోవడానికి ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ ఎన్టీఆర్ ని స్పై ఆఫీసర్ గా నియమిస్తారు. అయితే ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏం జరిగిందనేదే అసలు కథ. ఇలాంటి కథాంశంతో గతంలో వార్, పఠాన్ వంటి సినిమాలు రావడం గమనార్హం. విజువల్స్ పరంగా సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని గ్రాఫిక్ సీన్స్ మాత్రం సహజత్వానికి దూరంగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కనెక్ట్ చేస్తాయి. కానీ సెకండ్ హాఫ్ లో ఇంకాస్త ప్రభావవంతంగా చూపించి ఉంటే బాగుండేది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ ట్విస్ట్, హృతిక్ ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ లు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ సినిమాకి మ్యూజిక్ పర్వాలేదనిపించినప్పటికీ ఎమోషనల్ మరియు ఎలివేషన్ సన్నివేశాల్లో బ్యాక్ డ్రాప్ స్కోర్ ఇంకా మెరుగ్గా ఉంటే సినిమా ఇంపాక్ట్ మరింత పెరిగేది. విజువల్స్ పర్వాలేదనిపించినా కొన్ని చోట్ల గ్రాఫిక్స్ స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ఎడిటింగ్ లో అవసరమైన సన్నివేశాలను తొలగిస్తే సినిమా మరింత గ్రిప్పింగ్ గా ఉండేది. ఎన్టీఆర్ తన పాత్రలో ఒదిగిపోయి నటించారు. పాత్ర పరిధిని దాటకుండా నటనతో ఆకట్టుకున్నారు. హృతిక్ రోషన్ కూడా తనదైన శైలిలో అదరగొట్టారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ కి మంచి అనుభూతినిస్తాయి. కేరా అద్వానీ తక్కువ నిడితిలో కనిపించినప్పటికీ తన అందంతో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటన, ఇంటర్వెల్ ట్విస్ట్, ఫస్ట్ హాఫ్ ఫైట్ సీక్వెన్స్. మైనస్ పాయింట్స్ ఏంటంటే రొటీన్ కథ, మ్యూజిక్, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు